ఈ రోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కరిగి నియోజకవర్గము అట్లనే తాండూరు ప్రాంతంలో ఈ మధ్య కాలంలో దళితులపై గిరిజనులపై విపరీతంగా దాడులు కొనసాగుతున్నాయి. ఈ విషయాల్లో పోలీసులు అరెస్ట్ చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం వ్యవహరిస్తుంది. గూడూరు మండలం చిత్తపల్లి గ్రామంలో ఒక యువకుడు సోదర భూమిని రైలేసుకొని ఆయన అక్కడ వ్యవసాయం చేసుకుంటే వేరే అలిమోదీను అతని యొక్క కుమారులు అంచె పక్కన గురించి ఆయన పైన దాడి చేయడానికి ప్రయత్నం చేశాం. ఆ విషయంలో నమోదు ఇప్పటికి 15 రోజుల పైగా అవుతుంది. ఆ యొక్క అలిమోదీన్ అతని అనుచరులను అరెస్ట్ చేయడంలో పోలీసులు తీవ్ర నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు. వెంటనే అరెస్టు చేయాలని ఈ రోజు జిల్లా ఎస్పీ గారిని కూడా కలిశాము. ఆమె ఈ యొక్క రెవెన్యూ కాబట్టి కలెక్టర్ తోని మేము రిఫర్ చేస్తాం, కలెక్టర్ తో మాట్లాడిన తర్వాత అరెస్ట్ చేస్తామనే ఒక తప్పించుకునే ధోరణి వ్యవహరిస్తున్నారు. ఇది సరైనది కాదు. ఇప్పటికైనా తక్షణమే ఆ యొక్క కలిముద్దీన్ని వెంటనే అరెస్ట్ చేయాలని ప్రజా సంఘంగా మోదీ సర్కార్ను డిమాండ్ చేశారు. అదే రకంగా భక్తుడు మన గురువు గ్రామానికి చెందిన రమేష్ అనే ఒక నవచనంగా అతని పైన కూడా ఆ గ్రామానికి చెందిన కొంతమంది అక్కచిన కుటుంబాలు దాడి చేశారు. ఆయన కంప్లైంట్ ఇస్తే మొదటగా ఆయన ఎస్సీ కేసు నమోదు చేయలేడు. అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ కరుణారెడ్డి గారు తర్వాత ఆయన మేము ఎస్పీ గారిని అట్లాంటి కేసులు కలిసిన తర్వాత వారం రోజుల తర్వాత ఆ యొక్క కేసు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు. అయినప్పటికీ ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే దళితులపై దాడి చేశారో ఆ అక్కడిని ఈ యొక్క దళితుని బెదిరింపులకు గురి చేయడం గానీ, ఈయన ముందు పోతుంటే ఇంకా ఎటకెళ్లి బండితో ఆ రకంగా అనేకమైనటువంటి వివరిస్తున్నారు. అదే రకంగా చందుగోముల్లో గానీ ఇంకా అనేకమైనటువంటి గ్రామాల్లో విపరీతంగా ఈ యొక్క కూటమి మండలంలో చెడ్డ జరుగుతున్నాయి. కాబట్టి ఎవరైతే దళితులు గానీ ఇంకా మిగతా కొన్ని ఘటనల్లో ఎస్ఐ భరత్ రెడ్డి గారు నిర్లక్ష్యంగా వివరిస్తుంది. కాబట్టి ఈ యొక్క కేసుల్లో ఎవరైతే నిర్లక్ష్యంగా వివరిస్తుందో వాళ్ళ పైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని యాక్షన్ తీసుకున్నది వైఎస్ఆర్ డిమాండ్. ఇచ్చంపల్లి విషయంలో అందరిని అరెస్ట్ చేయకపోతే మేము ఈ వారం రోజులలో ఎస్పీ ఆఫీసులో ప్రకటిస్తామని సందర్భంగా పోలీసులు అధికారులు చర్చ. ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే వికారాబాద్ జిల్లాలో దళితులపై దాడులు అదే విధంగా అనేకంగా జరుగుతున్నప్పటికీ కేసులు అవుతున్నప్పటికీ అరెస్ట్ చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ పెద్దెముల్ మండలంలో రామ్ ప్రసాద్ అనే వ్యక్తి పైన దాడి చేసినటువంటి నిందితులలో ఒకరిని అరెస్ట్ చేశారు, మిగతా వాళ్ళని అరెస్ట్ చేయలేరు. మళ్ళీ ఇట్లా నిర్లక్ష్యం చేయడం వల్ల పేదలకు భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ చెనుగంల ఎస్ఐ అయినటువంటి భరత్ రెడ్డి గిట మళ్ళీ దళితుల మీద దాడి చేసినటువంటి వాళ్ళని, దళితుల భూములు కబ్జా చేసినటువంటి వాళ్ళని, అదే విధంగా ఈరోజు అధికార పార్టీకి ఒత్తాసుగా వలుకుతూ మళ్ళీ గరీబోళ్ల మీద దౌర్జన్యం చేస్తూ సివిల్ మ్యాటర్లలో ఇన్వాల్వ్మెంట్ అవుతూ పేదలను భయపట్టియడం గాని, మళ్ళీ పేదల మీద దాడి చేసిన వాళ్ళని అరెస్ట్ చేయడంలో గాని, ఎస్సీ ఎస్టీ కేసులలో మళ్ళీ దాడి చేసినటువంటి వ్యక్తులని అరెస్ట్ చేయడంలో గాని నిర్లక్ష్యం చేస్తూ మళ్ళీ అధికార పార్టీకి కొమ్ముగాస్తున్నటువంటి భరత్ రెడ్డి మీద ఎస్పీ గారు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము అన్ని ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఎస్పీ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ జిల్లాలో ల్యాండ్ ఆర్డర్ లో అదే విధంగా 30 యాక్ట్ పెట్టి ప్రజాస్వామ్యాన్ని ప్రజల హక్కులని కాలరాస్తున్నటువంటి పోలీస్ వ్యవస్థ ఇది సరైన పద్ధతి కాదని చెప్తూ ఈ సీఎం జిల్లాలో ఇటువంటిది చేయడం చాలా దుర్మార్గం. ఈ రోజు ప్రజల కోసం పనిచేసినటువంటి ప్రజా సంఘాలు ఏదైతే నిరసన తెలపాలన్నా ఏమన్నా కార్యక్రమాలు చేయాలన్నా మళ్ళీ ఒక ఆంక్షలని వెంటనే వెత్తేయాలని చెప్పి మేము అన్ని ప్రజా సంఘాల నుంచి డిమాండ్ చేస్తాం. వికారాబాద్ జిల్లాలో జరుగుతున్న ఎస్సీ సోదరుల మీద కానీ, దళిత సోదరుల మీద దాడులు కానీ, మరి బీసీ సోదరుల మీద దాడులు కానీ, మరియు ముఖ్యంగా చూస్తే మన తాండూరు నియోజకవర్గంలో పెద్దమూరు మండలంలో రామ్ ప్రసాద్ ముదిరాజ్ మీద దాడి జరిగింది. ఆయనకు అత్యాయత్నం జరిగింది. కానీ అక్కడ ఒక్కడే నిందితురాల్ని అరెస్ట్ చేసి చాలా అక్కడ ఉన్న బడా నాయకులు నిందితులను రక్షించే ప్రయత్నం జరుగుతున్నది. వెంటనే వాళ్ళని అందరినీ అరెస్ట్ చేయాలి. రామ్ ప్రసాద్ ముదిరాజ్ కు కిడ్నాప్ చేయడానికి 3 వాహనాలు వాడినా 2 వాహనాలు అక్కడ సీజ్ చేయడం జరిగింది. కానీ 3 వాహనాలు సీజ్ చేసి దొంగలను అక్కడ వాళ్ళని ఇంత నిందితులను గుర్తించి అరెస్ట్ చేయాలని కోరుతున్నారు. రెండోది ఏంటంటే మేము ఒక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శాంతియుతంగా ప్రజల కొరకు ప్రజలకు అన్యాయం జరుగుతున్నందున ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ లో అభ్యర్థకులు జరిగిన అక్కడ జరుగుతూ ఒక ధర్నా ప్రోగ్రామ్ ను ప్రకటించడం జరిగింది. కానీ ఎస్పీ మేడం గారు 30 యాక్ట్ వచ్చిందని పేపర్లు చూసి మన డిఎస్పీ గారు చెప్పిన తర్వాత దాన్ని మేము పోస్ట్ పోన్ చేయడం జరిగింది. కానీ ప్రజా సంఘాలు ఏవైతే ఉన్నాయో చట్ట పరిధిలో ఉండి శాంతియుతంగా చేస్తున్నాయి కనుక ఈ పోలీసు వ్యవస్థ అన్నది
మేము దాని మీద దృష్టి సారించి తప్పకుండా మేము ఎక్కడ ఉద్యమం ధర్నాలు చేసినా ఎక్కడ చేసినా తప్పకుండా మాకు అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే ఇది సీఎం ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి జిల్లా కనుక ఇక్కడ పేదలకు అన్యాయం జరిగితే అడిగే పరిస్థితి లేదు. ఒకవేళ అటువంటి పరిస్థితి లేకపోతే ధర్నా చేసే అవసరం కూడా లేదు. కానీ పెద్ద ఎత్తున తాండ్రు మున్సిపాల్లో డబుల్ బెడ్రూమ్ లో అక్రమాలు జరిగినాయి. అక్కడ కౌన్సిలర్ల పేర్ల మీద, అక్కడ కాంగ్రెస్ టౌన్ పేరు మీద, టౌన్ ప్రెసిడెంట్ పేరు మీద చాలా మంది మీద వచ్చినాయి కనుక తప్పకుండా దీన్ని 38 తీసేసి మాకు పర్మిషన్ ఇవ్వవలసిందిగా పోలీస్ శాఖను కోరుతున్నాను. కర్లపల్లి కర్లపల్లి మొన్న అంటే మొన్న ప్రధానం రోజు ఏమైందంటే నల్ల అనిపించింది. ఈ సోమకుర్తి వీళ్ళందరూ వచ్చి నా మీద దాడికి ఇప్పుడు వీడియో చూస్తే నా దగ్గర ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి. ఈ ఎస్ఐ దగ్గరికి భరతరెడ్డి చనిపోతే తీసుకున్నాడు. ఏమంటే సీన్ మేడం నల్ల నీ తమ్ముడు సేమ్ చేసిన నిన్ను కూడా సేమ్ చేసారా అన్నాడు. ఎంపీటీసీ వాళ్ళందరూ గ్యాంగ్ మొత్తం వచ్చిన మళ్ళీ మా చాయ్ బంక్ మాకేం కానే ఉన్నాడు. ఆయన 6 నెలల క్రితం కలిసిరాయను మీ తమ్ముడు అంటున్నాను. ఈ విషయం పోలీస్ కంప్లైంట్ తీసుకున్నాడు. ఆయన పట్టించుకుంటాడు, ఏం పట్టించుకుంటాడు. మొన్న పోయిన బుధవారం రోజు మళ్ళీ ఒకసారి నేను వచ్చినారేమన్నా ఏడిపోతావు పో అని దగ్గరిపోతాను. పోతావా పో అన్నాడు, చెప్పుకో అన్నాడు. దాని నుంచి నేను కంప్లైంట్ చెప్పలేను. ఇక ఇప్పటికి కంప్లైంట్ వాళ్ళకి పిల్లలేరు, వాళ్ళకి ఏం కావాలని చెప్పలేడు. వాళ్ళకు ఎవరికి నా మీద వచ్చిన వాళ్ళకు ఆ వీడియోస్ నా దగ్గర ఉన్నాయండి. చర్యలు తీసుకోవాలి ఏమన్నా ప్రెసిడెంట్ మీద ఈ కంప్యూటర్ తీసుకో అన్నాడు. కుల్లా మళ్ళీ నీ దగ్గరికి వస్తే నేను తీసుకుంటే అప్పుడు వాళ్ళ మీద కేసు చేస్తాను. ఇక క్వశ్చన్ చేసుకుంటాడు. మరి నా మీద కంప్లైంట్ మరి ఎప్పుడు తీసుకున్నా తెలియదు సార్ అని చెప్పి కంప్లైంట్ దగ్గర తీసుకోలేదు. నాకు ఎడికతో పో అన్నాడు. అలాగే ఎస్పీ దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది. ఉపాధ్యక్షుని సోదరులారా, ఈ రోజు దుర్మార్గంగా ఎస్పీ గారు మన జిల్లా లోపల ఎస్పీ గారు 30 యాక్ట్ ప్రయోగించి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు చెప్పినటువంటి విధంగా నడుచుకున్నటువంటి పోలీస్ వ్యవస్థ ఈ రోజు ప్రజాస్వామ్యయుతంగా భారత రాజ్యాంగం లోపల శాంతియుతంగా నిరసన చేసే హక్కు ఉన్నటువంటి దాన్ని వికారాబాద్ జిల్లాలో మరి వాంటెడ్లీ రాజకీయ నాయకుల మాటలని ఎస్పీ గారు ఈ యొక్క 30 యాక్ట్ ను ఉపయోగించడం తీవ్రమైన వ్యతిరేకిస్తున్నాం. అలాగే భూ బాధితులు చాలా మంది ఉన్నారు. పోలీసులు గూడూరు విషయం లోపల అనేక కేసులు వస్తున్నా కూడా ఎస్ఐ భరత్ రెడ్డి గారు ఏకపక్షంగా వ్యవహరించడం, అలాగే పరిగి నియోజకవర్గ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు పరోక్షంగా వాళ్ళంట వెంబడి ఉండి వాళ్లకు ప్రత్యేకంగా పోలీసులకు చొరవ చూపి వీళ్ళ మీద యాక్షన్ చేయకుండా అనేటటువంటి కొన్ని దుర్మార్గంగా వ్యవహరించడం ప్రజాప్రతినిధి అన్యాయం. కాబట్టి తక్షణమే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. లేకపోతే రేపటి లోపల పెద్ద ఎత్తున ఈ యొక్క జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని తెలియజేసుకుంటున్నాం. కొంచెం ముందుకు రాను, కొంచెం ముందుకు స్టార్ట్. హైదరాబాద్ జిల్లా ఎస్పీ ఆఫీస్ దగ్గరికి స్పీడ్ గా మాట్లాడాలి. కన్నేల్ రాజు, కోటూరు మండల్, చర్గం విలేజ్. ఈ రోజు 3 తారీఖు 2వ నెలల జరిగినటువంటి గురించి కొన్ని మా గ్రామ పంచాయతీలో ఇనాగ్రేషన్ కోసం అని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి వస్తూ ఉంటే ఒకటి రోడ్ల వ్యవస్థ గురించి, రోడ్డు అభివృద్ధి గురించి ఒక వివరణ ఇవ్వడానికి వెళ్తే దౌర్జన్యంగా కాంగ్రెస్ పార్టీ యువకులు అందరు కలిసి మా గ్రామ సర్పంచ్ వాళ్ళందరూ కలిసి నా మీద దాడి చేసిండ్రు. దాడి చేసే విషయంలో నేను కంప్లైంట్ ఇచ్చే విషయంలో చాలా మా సంఘం ఎస్ఐ భరత్ కుమార్ రెడ్డి సార్ గారు చాలా నిర్లక్ష్యం వ్యవహరించి కంప్లైంట్ లో అతని పేరు ఎవరు మా గ్రామం చెందినటువంటి శ్రీనివాస్ రెడ్డి పేరు తొలగించి మిగతా వాళ్ళ పేరు మా మీద కేసు ఫైల్ చేసాడు. అదే రోజు మేము కంప్లైంట్ ఇస్తే మా కంప్లైంట్ తీసుకోకుండా లేట్ చేసి డీజీపీ దగ్గరికి పోయినాక ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అప్పుడు మా మీద కేసు చేసిండు. ఆయన పేరు తొలగించిన తర్వాత ఈ రోజు ఏమైందంటే ప్రభుత్వానికి మేము మా కోడూరు మండలంలో జరిగినటువంటి ఇష్యూ బాధితులకు న్యాయం జరగాలంటే ఏడుకోవాలో మాకు అర్థం కావట్లేదు. దీని మీద చర్యలు తీసుకున్నాలి అట్లా అని చెప్పి కూడా ఎస్పీ దగ్గరికి వచ్చి మేము వివరణ ఇవ్వడం జరిగింది. మాకు వివరణ జరిగితే ఇప్పటి నుంచి వీళ్ళ ఎస్పీ మేడం కానీ సంగమూరు పోలీస్ స్టేషన్ భరత్ కుమార్ రెడ్డి కానీ వీళ్ళందరూ మాకు ఒకటి పేదవాళ్ళకు వీళ్ళందరికీ వివరణ ఒకటి ఇవ్వాలని కోరుతున్నాం. ఎందుకంటే దాడులు జరిగితే న్యాయం జరగకపోవడం మాకే సిగ్గుచేట అనిపిస్తుంది. ఎందుకంటే తక్షణమే భరత్ కుమార్ రెడ్డిని ఈ మా పిఎస్ నుంచి తొలగించాలని కోరుకుంటున్నాం. దీని మీద మాకు న్యాయం చేస్తే బాగుందని చెప్పింది.
న్యాయం చేయకపోతే అదే జన్మ ఎవరైతే కోర్టు మండపంలో బాధితులు అందరూ కలిసి పోలీసులు చేస్తామని మా యొక్క వినతి.